తనని నేను ప్రేమించాను, పిచ్చిగా ప్రేమించాను. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుందంటారు, అందుకే త్యాగం చేశాను. కానీ నా ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఇది నా ప్రేమ కథ. నాతో పాటు ఇంకో ఇద్దరిది, గీత, ఆర్య. నా మనసుకి తగిలిన గాయానికి కారణం తనే, గీత. ఓ సారీ, ఇంకొక క్యారెక్టర్ కూడా ఉంది. నా బెస్ట్ ఫ్రెండ్ని పరిచయం చేయాలి. వీడే నాకు దేనికైనా తోడు, నా సైన్యం, సుబ్బు. लफड़े झगड़े में बहुत खुशी मिलती है तुझे। कितना हिम्मत है तेरे पास, डोंगरी में आके अपन लोग को धमकी दे रहा है। मत जाओ। నేను కొడితే అదోలా ఉంటుందని వాళ్ళు వీళ్ళు చెప్పటమే కానీ నాకు కూడా తెలియదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా కొట్టట్లేదు. షకీల్ గారు ఎక్కడరా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తాం. హలో రే काट रे कितना टाइम रे ఏం చేస్తున్నావురా? अपन स्वतः करता रे మరి పడుకున్నోడివి నీ గోల్ ఏంట్రా? పడుకుంది బస్ స్టాప్ లో రా. సరే వస్తున్నా. ఏంటి మంచి కలుగుతుందా షర్ట్ షర్ట్ కూడా ఓకే. మరి ఏంటో బాగా మర్చిపోయాను, అది కూడా ఓకే. నో రన్నింగ్, ఓన్లీ వాకింగ్. అమ్మయ్యా, ఇట్స్ ఫైన్. ఏంట్రా చెవట పరిగెట్టినట్టున్నావు? బోర్ కొట్టిందా నేను వచ్చేలోపు? బోరా బొక్క యూనిఫామ్లో వేసుకోవడం మర్చిపోయాను. ఇంపార్టెంట్ కదా అని చెప్పి నడుచుకుంటే వెళ్ళి పరిగెట్టుకొచ్చింది సార్. ఓహో సరేదా, ఎక్కువ. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంట్రా? ఫిజిక్స్ సార్. ఎందుకురా? నాకు న్యూటన్ ఇన్స్పిరేషన్ సార్. ఏం చేశాడురా నిన్ను? పండు కింద పడడం వల్ల గ్రావిటీ ఉందని ప్రపంచానికి చెప్పాడు కదా సార్. న్యూటన్ ఎప్పుడో చిచ్చిపోయలేదా? అది కింద పడలేదా? నెత్తి మీద పండు పడి నరం పక్కలతే కానీ తెలియలేదా గ్రావిటీ? ఇంకోసారి ఇన్స్పిరేషన్ తొక్క అంటే మొఖం మొగల్ రేకులు అయిపోద్ది. పోరాపో. సారీ సార్.
బావులు కావాలరా బావులు నీకు? ఓకే సరే కానీ ఏం చేస్తున్నారా? ర్యాగింగ్ బావా. అరే బావా అమ్మాయిలు రా. బావా చూడు అమ్మాయిలు రా. ఆర్డినరీ కాదు బే, ఎక్స్ట్రాడినరీ. సర్లే కానీ ఇప్పుడు ఆ గేట్ నుంచి ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళని ఆ గ్రీన్ డ్రెస్ అమ్మాయికి ప్రపోజ్ చేద్దాం, ఓకేనా? దొరికాడరా పక్కరా. ఎవరు లెక్క పిల్ల. రేయ్ ఇట్రారా. నేనా సార్? నీ పేరేంట్రా? ఆర్య. సార్ ఎదురా. అనకాపల్లిలో పల్లీలు తింటుందిరా అది. రే ఆమె పిల్లరా. కడలి కొంచెం స్లోగా ఉంది కదా. ఎక్స్క్యూజ్ మీ, సీనియర్స్ మిమ్మల్ని అక్కడ పిలుస్తున్నారు. ఎందుకు? నీ పేరేంటి? గీతా సార్. రే వాళ్ళకి తీసుకుని ఆమె ప్రపోజ్ చేయరా. సార్ నువ్వు విన్నది కరెక్టే కానీ హాయ్రా బాబా, ఏంటి డ్రాగ్ చేస్తున్నారు? మావాడే. థ్యాంక్స్ అన్యా. అన్నే అంటావేంట్రా, ఇంటి పక్కన పెట్టుకొని అజయ్ని పిలు. నువ్వేంటి ఏడుస్తున్నావు? తన పేరు గీత, పేరు అడిగారని చెప్పి ఏడ్ చేస్తుంది. గీత నాతోరా. ఇప్పుడు ఏమైందని? సీనియర్ సీరియస్గా ర్యాక్ చేస్తున్నారు సార్. కాలేజ్లో అయితే ఏడుస్తారు, సినిమా హాల్ అయితే ఫస్ట్ డే విజిల్స్ వేసేస్తారు. సర్లే, ఎవరి వీక్నెస్ వాళ్ళది. ఈసారి ఎవడైనా ర్యాక్ చేస్తే సీనియర్ అజయ్ తెలుసు అని చెప్పు, ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకు గీత, మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఇంకా సార్ కూడా వద్దు, అజయ్ చాలు. సరే గీత, సినిమా టైం అవుతుంది. ఐల్ క్యాచ్ యు లేటర్. సీ యూ అజయ్. హలో. హలో అజయ్. నో, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? హలో. ఈ నంబర్ అజయ్దే అని నాకు తెలుసు. ఓ, తెలిసిపోయిందా? ఓకే కానీ నా నంబర్ ఎలా దొరికింది నీకు? మీరు కాలేజ్లో చాలా ఫేమస్ కదా అజయ్, ఏ అమ్మాయి మొబైల్ తీసుకున్నా తెలిసిపోతుంది. ఓ ఓకే ఫైన్, ఇంకేంటి? వన్ మినిట్ అజయ్, ఇందాక నుంచి ఎవరో కాల్ చేస్తున్నారు, నేను మీకు తర్వాత చేస్తా. హలో, ఎవరు? నేను ఆర్య. ఆర్య చెప్పు, నా నంబర్ ఎలా తెలిసింది? నీ ల్యాబ్ పార్ట్నర్ నా రూమ్మేటే గీత. మార్నింగ్ జరిగిన దాని గురించి ఏమనుకోకు, నా తరపున ఈవినింగ్ ట్రీట్ ఇస్తా కేఎఫ్సీలో. దానికోసం ట్రీట్ ఇవ్వాలా? అలాగని కాదు. ఓకే ఫైన్, మీట్ యూ ఇన్ ద ఈవినింగ్, బాయ్. హలో. ఆర్య కాల్ చేశాడు అజయ్ మార్నింగ్ ఇన్సిడెంట్కి సారీ చెప్పడానికి. ఇట్స్ ఓకే, ఓకే ఫైన్. అంటే ఈవినింగ్ కేఎఫ్సీలో ట్రీట్ ఇస్తానన్నాడు. సరే వస్తానన్నాను. అరే గీతకి నీకు ఏదో అన్నట్టు కదా, అందరూ ఏదో అనుకుంటున్నారు. ఛీ, అదేం లేదురా.
అబ్బా తమ్ముడు అంత సీన్ లేదు, రెగ్యులర్ డైలాగ్స్ రెగ్యులర్గానే ఉంటాయి. ఏదైనా కొత్తగా ట్రై చేయరా, చెప్పరా. అరే నీకు చెప్పాను కదరా నాకు అమ్మాయిలంటే చిరాకని. ఓ కదా. గీత ఆర్య దగ్గర అవుతున్న రోజులు, నేను వాళ్ళకి దూరం అయితే కరెక్ట్ అనిపించిన రోజులు అవి. అజయ్ హా? గీత కావాలరా గీత, నా కొడక. సీనియర్ కదా అని వదిలేశాను. గీత నాకు ఎంత దగ్గర అవుతున్నా టెన్షన్గా ఉంది నీ వల్ల. తన కోసం ఎంత దూరమైనా వెళ్ళగలని తెలియచేయడానికి ఇది ఎగ్జాంపుల్. గాట్ ఇట్. ఏంట్రా అజయ్ గడు? రే అది అజయ్ గడ్ రేటింగ్లా ఉంది. నా ప్రేమ చేసిన తీయని గాయాల్ని ఈ హాస్పిటల్ నయం చేసేస్తుంది. అందుకే నాకు ఇక్కడ నచ్చలేదు అజయ్. అరే ఏం చేస్తున్నావురా? కాయ కోద్దామా పిందామని ఆలోచిస్తున్నాను రా. కోసి పిండి జ్యూస్ చేయి, తాగుదాం. ఓ హాయ్ అజయ్. హాయ్ గీత. ప్రెసిడెంట్కి పెళ్లి కూతురు వచ్చావంటి? రే నోర్మోయరా, బిజీగా ఉన్నావు కదా. కానీ నువ్వు చెప్పు గీత. టేస్టీ యాపిల్సా? ఐఎమ్ సారీ అజయ్. నువ్వే చేసావా? రే ఫ్రూట్స్ నీకెందుకురా? క్లోజ్ ఫ్రెండ్స్ యూస్ చేయడానికి. నువ్వు మాట్లాడుకో. అజయ్ యాక్చువల్లీ నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను కానీ ఐ నో ఇట్స్ నాట్ ద రైట్ టైం. చెప్పేస్తే ఐ ఫీల్ బెటర్. నేను ఎప్పుడూ పడతానని అనుకోలేదు. ఎక్కడా? రే ఐ లవ్ యూ అజయ్. ఓ మై గాడ్. కానీ గీత, నా మనసులో ఆల్రెడీ వేరే వాళ్ళు ఉన్నారు. Who is that lucky person? ఆర్య. What's my name? What's my name? My name is Sheila. I'm too sexy for you, but तेरे हाथ ना आनी. No 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 no. Sheila की जवानी. I'm too sexy for you, but तेरे हाथ ना आनी. कजरा रे कजरा रे दिल कारे कारे नैना कजरा रे दिल कारे कारे అన్నే అంటావేంట్రా ఇంటి పక్కన పెట్టుకొని? అజయ్ అని పిలు. ना जुड़वा नैना जुड़वा नैना ओ तेरे नैना అరే నీకు చెప్పాను కదరా నాకు అమ్మాయిలంటే చిరాకని. रहना ओ कजरा रे दिल कारे कारे नैना. బావా సినిమాకి వెళ్దాం రా.
బావా అది కాదురా. कचरा रे कचरा रे मेरे कारे कारे नैना పండు పడి నరం పక్కన వెళ్ళాక న్యూటన్ ఎప్పుడు చిచ్చిపోయలేదా, అది ఎప్పుడు కింద పడలేదు. అయ్యో చూస్తుంది. ఇంకోసారి ఇన్స్పిరేషన్ తొక్కాను మీరు పండు పడి వరప్లో క్లాస్ క్లియర్. అటువైతే వస్తుంది. పండు కింద పడిందని అదే థ్యాంక్స్ ఎందుకు గీత. ఓకే పట్టుకోండి. స్మైల్ స్మైల్ స్మైల్. నవ్వు